వనపర్తి ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగ సంఘం భవనంలోని జిల్లా ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగ సంఘం అధ్యక్షులు వాకిటి శ్రీధర్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ గత 30 నుంచి 40 సంవత్సరాల కార్మికుల కోరిక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరికను ఎలాంటి ధర్నాలు ఉద్యమాలు లేకుండా కేసీఆర్ ప్రభుత్వంలో విలీనం చేయటం హర్షించదగ్గ విషయమని అన్నారు. దీంతో 44,000 మంది జీవితాల్లో వారి కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. దీనికి సహకరించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి కార్మికుల పక్షాన రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు. డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవానికి స్వాగతం. 77వ గణతంత్ర దినోత్సవానికి స్వాగతం. 77వ గణతంత్ర దినోత్సవానికి స్వాగతం. 76 వినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉచ్చల వంగ ఇంద్ర హిమాచల యమునా గంగా ఉచ్చల జల వితరంగ తవ శుభ నామే జాగే तव शुभाशिष मागे गाये मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 भारत माता की. ఆర్టీసీ పదవీ విరమణ పొందినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు 77వ స్వాతంత్ర వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. మనం ఎక్కడ చూసినా జెండాలకు ఓకే లేదు. ఈరోజు వయసు పైబడ్డా మీరు పెద్ద ఎత్తున చాలా ఓపికతోటి సమయానికి సమయభావం పాటిస్తూ ఇంతమంది జెండా వందనంలో పాల్గొనడం అనేది నిజంగా నాకు చాలా హ్యాపీ ఉంది. మీ అందరికీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తాం. మనకి ఇటీవలనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక శుభవార్త తెలియజేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే కోరిక మీరు పనిచేస్తున్నప్పటి నుంచి ఉండింది. దురదృష్టవశాత్తు అప్పుడు ఉన్న ప్రభుత్వాలు చేయకలేదు, మనకు ఆ లబ్ధి పొందలేదు. ఇప్పుడున్న మీ తమ్ముళ్ళ కన్నా ఇంత గొప్ప అవకాశం రావడం అనేది నిజంగా కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దీనికోసం ప్రయత్నం చేసిన మన మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి మీ అందరి తరఫున మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ కేసీఆర్ గారి పైన రాష్ట్ర మన అసోసియేషన్ ఆధ్వర్యంలో కనీసం మనకు పిచ్చరాన కూర్చోబెడితే బాగుంటుందని ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వాలని నేను రామరెడ్డి గారిని కోరుతా ఉన్నా. కోరడంలో తప్పు లేదు. మనకి ఇట్లాగో ప్రభుత్వంలో పనిచేసే భాగ్యం లేదు. కనీసము రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఏదైతే పింఛన్ ఇస్తారో ఇప్పుడున్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ప్రభుత్వ పరంగా పదవీ విరమణ పొందిన తర్వాత వచ్చేటటువంటి అలవెన్సులు ఏదైతే ఉన్నాయో పింఛన్ మాదిరిగా అవి వచ్చే విధంగా మనం అందరం కూడా ముఖ్యమంత్రి గారిని కోరుదామని మీ అందరి తరఫున నేను కూడా ప్రయత్నం చేస్తానని మాన్య రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ద్వారా ఇప్పటికీ అనేక సమస్యలు మనం తీర్చుకున్నాం. ఇది కూడా ఒక ప్రయత్నం చేద్దాం. అవుతుంది కాదు అడగండి అమ్మాన బో పెట్టదు. ఒక ప్రయత్నం చేస్తే తప్పులేదు. ఆ రకంగా రానున్న కాలంలో మీ అందరి జీవితాలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడు మీ అందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మరొకసారి 77వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా.